శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరం పరం అపారకరుణాసింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు బ్రహ్మాహం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం. ఇవాళ 47 ఎపిసోడ్ చెప్పుకుందాం. అంతకుముందు 46 ఎపిసోడ్ ఏం చెప్పుకుందాం ఒకసారి చూద్దాం. ఆ మునీంద్రులను చూసి రాజు వారికి నమస్కరించి స్తుతించి పరస్పరం గౌరవించుకుని కూర్చుని విష్ణుని గురించి సంభాషించుకుంటూ కృతార్థులైరి. ఇంకా అక్కడ తర్వాత కంటిన్యూషన్ ఇప్పుడు స్వామి ఆవిర్భావం. అగస్త్యుడు శంభుడు మున్నగవారు విష్ణుయందే మనస్సు నిలిపి పూజలు స్తోత్రములు చేయొచ్చు 3 దినములు గడిపిరి. 3వ దినము గడిచిన తర్వాత రాత్రి యందు 4వ యామం యొక్క చివర ఉత్తమమైన ఒక కళ కనిది. ఆ కళలో స్వామిని చూచిరి. తర్వాత నిద్రలేచి స్వామి పుష్కరిణిందు యథావిధిగా స్నానం చేసిరి. స్వామిని అర్చించుటకు ఇళ్లకు తిరిగి వచ్చిరి. అనేక శుభశకనములు కనపడగా అగస్త్యుడు శంభుడు కలిసి విష్ణువునకు సంబంధించిన అష్టాక్షరిని జపించినట్లు అర్జునుడికి చెప్పాను. వారి ఎదుట ఒక మహా అద్భుతమైన తేజము ఆవిర్భవించాను. అందు స్వామిని చూచి మరలా నమస్కరించిరి. అప్పుడు స్వామి యొక్క ఆయుధములు లోకమును రక్షించుటకై తిరుగుతూ ఉండను. తమ తేజోబలముచే కూడినవై స్వామిని సేవించుటకు వచ్చినవి. పాంచజన్యము యొక్క ధ్వని రాక్షసులందరికీ భయమును ఆశ్చర్యమును కలిగించగా దేవతలందరూ తమ తమ వాహనములెక్కి వచ్చిరి. బ్రహ్మాది దేవతలు, ఇంద్రుడు, సనకాదులు, వశిష్ఠులు మున్నగు మునులు, గంధర్వులు, నాగులు, కిన్నరులు, గరుత్మంతులు, జయుడు మున్నగు వారు వచ్చిరి. అప్సరా స్త్రీలు నాట్యం చేసిరి. కిన్నరులు పాడి దేవతాదులు ఆనందం చే తృప్తి నందిరి. వారందరూ వివిధములకు స్తోత్రములు చే సాష్టాంగ నమస్కారం చే స్వామిని సంతోషింపచేసిరి. బ్రహ్మ మొదలగు వారు, ఓ విష్ణు జయ, నీవే అచ్యుతుడు, అన్నిటా వ్యాపించి ఉండువాడా మాయైతే కప్పబడిన దేహములు కల జీవుల యందు నిన్నెవరు వర్ణింపగలరు? మిక్కిలి భయం కొలుపుతున్న ఈ నీ రూపమును చూచి మేమెల్లరము భయముచే ఉద్విగ్నుల మొగుతున్నాము. కావున శాంతమగు రూపమును పొందము భరద్వాజుడు చెప్పాను. బ్రహ్మాదుడు ఇట్లు పొగడగా స్వామి ఇట్లు పలికాను. శాంతరూపమును పొందాను, ఎటువంటి ఆందోళన లేక నన్ను చూడుడు అని అంతర్ధానం పొంది ఒక్క క్షణములో అతట్నే విమానంతో సుఖంగా దర్శించటకు ప్రత్యక్షం అయ్యాను. బ్రహ్మాదులందరకు వారి వారి కోరికలు తీర్చి తన ఎదుట వినయముతో వంగి నిలచిన అగస్త్యునితో ఇట్లనను. స్వామి ఇట్లు పలికెను. ఓ మునీంద్ర, అతి కష్టములైన ఘోరములైన అనేక వ్రతములు చేసి మిక్కిలి శ్రమ నొందితివి. నీవు కోరిన వరములను ఇచ్చేదను. భరద్వాజుడు ఇట్లు చెప్పాను. స్వామి పలుకుగా మరలా నమస్కరించి అగస్త్యుడు ఇట్లు పలికాను. ఓ శ్రీపతి, నీవు నాపై అనుగ్రహం చూపితు అనగా నేను చేసిన యజ్ఞము, తపస్సు, నేర్చిన విజ్ఞానము అన్నీ సఫలమైనవి. ఈ 3 లోకములందు నేనే ధర్మాత్ముడను. ఏలనగా నేను నీ కొరకు వెతుకుతుండగా నీవే నన్ను వెతుకుతూ ఇచ్చటికి వచ్చింది. నీ అనుగ్రహం వలన ఇప్పటికే నా కోరికలన్నీ తీరినవి. అయినప్పటికీ చపలత్వం కొద్దీ నాకు ఎల్లప్పుడూ నీ చరణ కమలములపై భక్తి ఉండినట్లు అనుగ్రహించమని వేడుచున్నాను. దేవతలు నేను ప్రార్థించినది ఏమనగా ఈ సువర్ణముఖరైనది స్నానం చేసిన జనసమూహముల పాపములను నాశనం చేయు శక్తి కలది. ఆ నది నీవు నివసించ పర్వతము సమీపము నుండి పారుతున్నది. నీవు ఆ నదిని అనుగ్రహించి దానిని కృతార్థురాలను చేయము. సువర్ణముఖయందు స్నానం చేసి వెంకటాద్రిపై ఉన్న నిన్ను చూచువారికి భక్తి ముక్తి కలుగుగాక. శక్తి లేని వారి కొరకు నీవు ఎల్లప్పుడూ ఈ పర్వతంపై నివసించుతూ వారిని అనుగ్రహించుతూ వారి కోరికలు తీర్చుతూ ఉండుము. స్వామి ఇట్లు చెప్పాను. ఓ అగస్త్య, నీవు కోరిన విధముగానే జరుగును. ఈ పుష్కరిణి
ఈ స్వామి పుష్కరిణి పెక్కు నదులచే కూడినదై తీర్థములు కల సువర్ణముఖరిని చేరగల వైకుంఠమును పేరు గల ఈ పర్వతంపై నేటి నుండి ఎల్లప్పుడూ నీ కోరిక మేర నివసించును. వైకుంఠ పర్వతమునకు వచ్చి నన్ను చేరుతూ ఏ లోకమును సంతానం మొదలగు అన్ని ఐశ్వర్యములు పొందుటేగాక చనిపోయిన తర్వాత కల్పాంతం వరకు స్వర్గముల భోగములను అనుభవింపగలరు. తర్వాత తిరిగి వచ్చుట అనున్నది లేనిది కేవలము ఆనందముకు స్థానమైనదగు నా స్థానమును చేరుదురు. దీని ఎందుకు సంశయం ఉండరాదు. నన్ను చూచుటకు వచ్చిన వారు అందరికీ నీవు కోరినందువలన వారు కోరినవన్నీ తీర్చదు. మానవులు ఎతట ఉన్నను నన్ను స్మరించినతో వారి కోరికలన్నీ నా అనుగ్రహం వలన సిద్ధించును. భరద్వాజుడు ఇట్లు చెప్పాను అని అగస్త్యునితో పలికి స్వామి శంభునంటి శంఖుని చూచి బ్రహ్మాది దేవతలు వినుతుండగా, ఓ శంభుడా అంటే శంఖుడా, నీ భక్తికి మెచ్చదని మిక్కిలి ఇష్టమైన దాన్ని కోరుకొను. ఆ వరం నీ తపస్సుకు మెచ్చి ఇచ్చదను. శంకుడు ఇట్లు పలికెను, స్వామి నీ చరణ కమలములను సేవించటం కంటే వేరైనది ఏది కోరను. నీ భక్తులు పొందినట్టి ఉత్తమమైన గతిని నాకు ప్రసాదింపు. స్వామి ఇట్లు పలికెను, ఓ శంకుడా, ఓ శంభుడా, నీవు కోరినది అట్లే జరుగును. నా సేవ చేసిన వారికి లభించినది ఏమున్నది? అప్సరసల చేత కొలవబడుచు ఈ కల్పం ముగి వరకు ఇంద్రలోకంలో అన్ని విధములకు భోగములు అనుభవించి పిమ్మట నా లోకమునకు రాగలవు. ఇట్లు స్వామి వరమునిచ్చి బ్రహ్మాదులందరినీ వదిలి వారందరూ భక్తితో స్తుతించుతూ ఉండగా అతట్నే అంతర్ధానమయ్యాను. భరద్వాజుడు ఇట్లు చెప్పాను, ఓ అర్జున, వెంకటాద్రికి మహాత్మ్యము నీకు చెప్పేదను. ఈ పవిత్రమైన కథను విన్న మానవులు పాపం నుండి ముక్తిని పొందుతురు. అగస్త్యుడు శంఖుడంటి శంభుడు ప్రార్థించడం చేత మిక్కిలి సౌభాగ్యకరము శాంతముగు రూపమును పొంది అందరకును సుఖముగు దర్శనమిచ్చుతూ ఉండను. స్వామిని వెంకటాద్రిని స్వామి పుష్కరిని ఈ కథను తలచిన వారు పాపము నుండి ముక్తి పొందుతురు. బ్రహ్మాండమనందు వెంకటాద్రికి సమానమైన స్థానం, వెంకటేశ్వరునికి సమానమైన దయము లేదు, ఉండబోదు. వెంకటాద్రితో సమానమైన ప్రదేశము లేదు, ఉండబోదు. స్వామి పుష్కరుడితో సమానమైన దేశము లేదు. వెంకటాచల మహాత్మును ఎవరు విందురో వారికి భక్తి ముక్తి ఇచ్చట పరలోకమునందు తప్పక లభించును. ఇప్పుడు సువర్ణముఖరి యొక్క ప్రభావమును గురించి చెప్పేదాం. పుత్రుని కొరకు అంజనాదేవి తపస్సు చేయుట. సూతుడు ఇట్లా చెప్పాను, పుత్రులే నంజన పూర్వం చాలా దుఃఖించి తపస్సు చేయని ఆరంభించను. విష్ణు భక్తుడు మతంగ మహాముని ఆమెను చూచి ఆమెతో ఇట్టనను, ఓ అంజనాదేవి లెమ్ము, ఏ నిమిత్తం నీవు ఉగ్రభకు తపస్సు చేస్తున్నావు అని అడగగా ఆమె ఇట్లు పలికెను, శివభక్తుడు రాక్షసుడు కేసరి నా తండ్రి. అతని తపస్సుకు శివుడు అతను పార్వతితో కలిసి ప్రత్యక్షపెట్టి చెప్పి వరమిచ్చను. ఓ రాజా విను, విధివ్రాత ప్రకారము నీకు ఈ జన్మయందు పుత్ర సంతానం లేదు, కానీ నీకు మరి ఒకటి ఇచ్చదను, నీ కుమార్తె 3 లోకములందు ప్రఖ్యాతి పొందును అని వరమిచ్చి ఈశ్వరుడు అతటిని అంతర్ధానమయ్యాను. కొంతకాలంలో కేసరైన మహాకవి నా తండ్రి వద్దకు వచ్చి నాతో వివాహం కోరెను. నా తండ్రి సంతోషంతో నా వివాహం అతనితో జరిపించను. అతనితో సకల సుఖములను అనుభవించి తిని, కానీ సంతానము కలగలేదు. అందుచే అనేక వ్రతములు చేసి తిని, కానీ పుత్రుని పొందలేకపోవచ్చే తపస్సు ప్రారంభించి తిని, ఓ ముని శ్రేష్ఠ, నాకు మార్గము చూపు. ఇది విని మతాంగ మహాముని ఇట్లు చెప్పాను, ఇతడికి 10 యోజనముల దూరం నరసింహస్వామి నివసించినటువంటి ఘనాచలము గలదు. ఆ కొండపై బ్రహ్మతీర్థం కలదు. అతడికి తూర్పు దిక్కున 10 యోజనముల దూరమున సువర్ణముఖరి నది కలదు. దానికి ఉత్తర దిక్కున వృషభాచలము కలదు. దానిపై స్వామి పుష్కరిణి సరస్సు గలదు. అతడికి వెళ్ళి చూచినతో మనస్సు శుద్ధమగును. అతట నియమపూర్వకంగా స్నానం చేసి వరాహస్వామికి నమస్కరించి తర్వాత వెంకటేశ్వరునికి నమస్కరింపము. ఆ స్వామి పుష్కరిణికి ఉత్తరమున సింహాది మృగములు, మహావృక్షములు, పశుపక్షాదులతో కూడిన ప్రదేశము అవి వియద్గంగా పేరు గల ఒక తీర్థము గలదు.
ఆ తీర్థం ముందు సంకల్పం చెప్పుకుని స్నానం చేసి పవిత్రము ఆ తీర్థజలమును తాగి తీర్థం వైపు తిరిగి వాయుదేవుని ఉద్దేశించి తపస్సు చేయము. అప్పుడు దేవతలచే, రాక్షసులచే, బ్రాహ్మణులచే, మానవులచే, మునులచే, తుంబతులచే, పక్షులచే, వివిధమైన అస్త్రములచే, శస్త్రములచే మరణం పొందిన కుమారుని నీవు పొందగలవు. దీని ఎంత సందేహం లేదు. సూతుడు ఇట్లు చెప్పాను అని మతంగుడు చెప్పగా అంజనాదేవి అతనికి మరలా నమస్కరించి భర్తతో కలిసి వెంకటాచలంకు వెళ్ళాను. ముందుగా కపిలతీర్థంలో చేరి అతడు స్నానం చేసి వెంకటాద్రినెక్కి స్వామి పుష్కరునికి వెళ్ళాను. అతడు స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకుని వెంకటేశ్వరికి నొక్కి మతంగ మహాముని చెప్పిన దాన్ని మాటి మాటికి తలుచుకున్నాను. ఆకాశగంగకు శీఘ్రంగా వెళ్ళి అంజనాదేవి అతడు స్నానం చేసి శుభకరముకు జలమును త్రాగి ఆ తీర్థాభిముఖి అయ్యను. పిమ్మట తపస్సు ప్రారంభించను. 1000 సంవత్సరముల తరువాత వాయుదేవుడు ప్రత్యక్షమై ఇట్లనను. సూర్యుడు మేషరాశిలో సంక్రమించినప్పుడు చైత్రమాస పౌర్ణమి నాడు నీవు కోరిన వరమును నేను తీర్చదును అని అనగా అంజనాదేవి ఇట్లను, ఓ వాయుదేవా, నాకు పుత్రుని ప్రసాదింపు. ఇది విని వాయుదేవుడు ఆమెతో, నేనే నీకు పుత్రునిగా జన్మించును, నీకు ప్రఖ్యాతి కలిగించును అని వరమిచ్చి అతట్నే ఉండెను. అప్పుడు బ్రహ్మదేవతలు, ఇంద్రాది లోకపాలకులు, మహాత్ములు, యోగులు, బ్రాహ్మణోత్తములు లక్ష్మితో కలిసి జగన్నాథులకు స్వామి, ఋషిపత్నులు మొదలైన వారు అంతా ఆమె తపస్సు చూచుటకు వచ్చిరి. బ్రహ్మాది దేవగణములన్నీ ఆశ్చర్యము అని పలుకుతుండగా బ్రహ్మ, ఈశ్వరుడు మొదలగు దేవతలు ఆకాశం నందుండి చూడసాగిరి. వ్యాసుడు ఆకాశగంగలో స్నానం చేయవలసిన కాలమును చెప్పుట. సూతుడు ఇట్లు చెప్పాను. అంజనాదేవి ఆ విధంగా వరం పొంది భర్తతో కలిసి ఆనందించెను. అతడికి బ్రహ్మాదేవతలు ఒత్తిడి చూచి ఆశ్చర్యపడి కొంతసేపటికి భర్తతో కలిసి స్వస్థురాలయ్యను. బ్రహ్మాదులు ఆజ్ఞ ఇవ్వగా వేదములను తెలిసిన వ్యాసుడు మేఘగర్జనం వంటి గంభీరము కంఠస్వరముతో ఆ అంజనాదేవితో ఇట్లు పలికిన, ఓ అంజన, అన్ని లోకములకు ఉపకారం చేయున్న మాటలు విను. మతంగ మహర్షి చెప్పిన విధంగా నిర్మలముకు మనస్సుతో వెంకటాద్రికి వచ్చి మిక్కిలి కష్టముకు తపస్సు చేసి నీవుకు 3 లోకముందు పరాక్రమముల పుత్రులు కలుగును. కనుక వాయువు నీకు ప్రత్యక్షమైన దినమున ఉల్లోకమున యందు ఉన్న గంగాధర తీర్థములన్నీ తీర్థమును వచ్చును. వెంకటాద్రితో సమానమైన తీర్థము బ్రహ్మాండమందు లేదు. స్వామి పుష్కరణ కంటే ఈ తీర్థం ఉత్తమమైనది. వాయువు నీకు ప్రత్యక్షమైన దిన ఇతర స్నానం చేసిన వారికి లభించు ఫలము గంగా తీర్థంలో 12 సంవత్సరములు దానం చేసినంత ఫలం ఇతడు ఒక్కసారి చేసినంతనే లభించును. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. స్వస్తి. శ్రీ గురుభ్యం కొంచెం ఉంది కూడా చదివేస్తుంది, ఈ దీర్థం అయిపోతుంది. అంజన ఇట్లా అడిగాను, ఈ వెంకటాద్రిపై ఏ దానము చేయవలను నువ్వు నాకు తెలుపు. అన్నదానము, వస్త్రదానము ఈ 2 ముఖ్యమైనవి. వెంకటాద్రిపై పితృకార్యము, శ్రాద్ధము విశేషమైనది. అట్లే బంగారము, సాలగ్రామశిల, భూమిని దానం ఇచ్చినను పుణ్యఫలం అధికం. వేసవకాలంలో చల్లనీరు, నువ్వుల దానము, ధాన్యం దానం మొదలైన అమిత ఫలములు ఇచ్చును. ఓ అంజన, ఈ విధముగా నీకు వెంకటాచలం యొక్క వైభవం చెప్పితిని. ఎవరు ఈ కథను వింతురో చెప్పుతురో వారు సకల పాపం నుండి విముక్తులై వైకుంఠములకు పోదురు అని పూర్వము స్వయంగా వ్యాసుడే చెప్పిన. దీన్ని విన్నవారు, చదివిన వారు ధన్యులగుతారు. వారి వంశాన్ని పుట్టిన వారందరూ ముక్తిని పొందుతారు. దీని ఎంత సందేహం లేదు. స్కాంద పురాణం నుండి వైష్ణవ ఖండంలోని శ్రీ వెంకటాచల మహాత్మ్యము సమాప్తము. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం పురుషోత్తమ జగన్నాథ నక్షత్ర మహాత్మ్యం గురించి చెప్పుకుందాం. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.